సార్ నమస్తే సార్. నమస్తే అండి. అదే చాలా రోజులుగా మాట్లాడదాం అనుకున్నాను సార్. మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఉమ్, చాలా సంతోషం సార్. దేవుడి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఉమ్, ఇంతకుముందు మాది హిందువుల కుటుంబం సార్. ఉమ్, ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా కొన్నిసార్లు మీరు మీ వీడియోలు చూడకముందు అజ్ఞానంలోనే ఉన్నాను. అంటే వీళ్ళు కూడా దేవుళ్ళే అనే ఆలోచనతో ఉన్నాను. ఉమ్, కానీ ఆ వీడియోలు ఆ యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత ఇవి కల్పిత కథలని తెలుసుకోవడం జరిగింది. ఉమ్, చాలా సంతోషం సార్. మీరు సౌర్ బాబు సార్ వీడియోలు పెట్టిన తర్వాత కూడా చాలా హిస్టారికల్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఉమ్, అవి జీవితంలో దేవుడి గురించి చాలా విషయాలు ఉపయోగపడ్డాయి సార్. ఉమ్, ఇంకా కొంచెం ఫెయిత్ విషయంలో దేవుని యొక్క విశ్వాసం ఇంకా పెరగడానికి అవి దోహదపడ్డాయి. ఉమ్. అందుకని చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాను మీకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని. లక్కీగా దేవుని కృప వలన ఇప్పుడు ఫోన్ తీశారు. చాలా సంతోషం. చాలా మంది ఏంటంటే చెప్పండి సార్. మన పాస్టర్లో కూడా చాలా మందికి విషయాలు తెలియక ఈ హిందూ దేవుళ్ళుగా పూజించేటటువంటి వాళ్ళు, హిందువులు పూజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ వీళ్ళంతా కూడా ఏదో ఒకప్పుడు పరిపాలన చేశారని, వాళ్ళంతా రాజులని ఇట్లాగా అవును వాళ్ళకి తెలియక పాపం ఆ భ్రమలో ఉంటారు చాలా మంది. అవును సార్. మనం ఇవన్నీ గమనించాం. కొంతమంది దైవజనుల నోటి నుంచి కానీ, కొంతమంది హిందువుల నోటి నుంచి కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది నేను గమనించాను ఫస్ట్‌లో సార్ 7, 8 ఏళ్ల క్రితం. అప్పుడు సార్ అసలు ఇయన్నీ కూడా ఈ చరిత్ర ఏంది? దీని వ్యవహారం ఏంది? ప్రజలకు తెలియజెప్పాలి. ఇవన్నీ కల్పిత కథలు, కట్టుకథలని వాటిని ఒక్కోటి విశ్లేషణ చేసుకుంటూ ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేశాము. ఇప్పుడు మీరన్నట్టే సార్ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఇంతకు ముందు కూడా. అవును సార్. సార్ విన్నాను సార్. ఒకప్పుడు చాలా మేము బాగున్నాను. వాళ్ళంతా రాజులు లేదా ఉండారులే వాళ్ళు దేవుళ్ళో చిన్న దేవుళ్ళనో లేకపోతే వాళ్ళు మామూలు మనుషులని ఏదో అనుకునేవాళ్ళం కానీ అసలు అవన్నీ బూటకాలు కల్పితాలని చెప్పేసి మీరు చెప్పిన తర్వాతే మాకు అర్థమైందని అని చెప్పి చాలా మంది సహోదరులు కూడా చెప్పారు నాతోటి ఇంతకుముందు చాలా సార్. అదే నేను మీ ఫోన్ కాల్ సంభాషణ కూడా చాలాసార్లు విన్నాను సార్. ఉమ్, ముదిగొండ గారిది, ఇంకా కరుణాకర్ సుగుణ గారిది, ఉమ్, ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళవి అదే మతోన్మాదుల ఫోన్ కాల్స్ కూడా చాలా విన్నాను. ఉమ్. చాలా చక్కగా మీరు కుక్క కాటుకు చొప్పు దెబ్బ అనే వీడియో కూడా చేశారు. అవును, షార్ట్ ఫిల్మ్. అది చాలా బాగుంది సార్. అది చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా అర్థం చేసుకునే విధంగా ఉంది. ఆ ఈ విధంగా కూడా యాక్చువల్గా మనం కావాలని ఆ షార్ట్ ఫిల్మ్ తీయలేదు. అది ఈ కరుణాకర్ అనేటటువంటి వాడు ఓ పాస్టర్ రేపురు అని పేరు పెట్టి ఉమ్, చాలా దారుణంగా పాస్టర్లని అలాగే బైబిల్ ఉన్నటువంటి విషయాలను వక్రీకరించి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీశాడు. అవును సార్, చూశాను దాన్ని కూడా. వాడికి బుద్ధి చెప్పాలని వాడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు చెబుతానే ఓ పక్క అరే అవును ఈ దరిద్రం అంతా మీ గ్రంథాలని ఉంది చూడరు అని చెప్పి రెఫరెన్స్లు పెట్టి అంటే వాడికి కుక్క కాటు చెప్పు దెబ్బ అనే టైటిల్ కరెక్ట్గా బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఆ పేరు పెట్టాము అప్పుడు నేను. అవును సార్. ఉమ్. చాలా మిస్యూజ్ చేస్తున్నారు, ఎంతో మందిని మిస్యూజ్ చేస్తున్నారు. మేము కూడా చాలా సార్లు అనుకున్నాము ఇదేమో నిజమే కానీ అనేసి అనుకోవాల్సి వచ్చింది. ఉమ్. కాకపోతే మీరు ఆ వీడియోలు పెట్టిన తర్వాత, ఫోన్ సంభాషణ విన్న తర్వాత ఇదంతా కల్పితము, ఉమ్. ఇవి లేవు, ఇవన్నీ మనుషులను ఇతను రుద్దేస్తున్నారు, చాలా ఏళ్ళుగా రుద్దడం వల్ల వాళ్ళు ఆ భ్రమలో ఉండిపోతున్నారు. ఉమ్. మనం ఎంత సువార్త చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. నామాన్ని పెట్టి మనం ఎన్నిసార్లు దేవుడిని నమ్మండి, విశ్వాసంగా ఉండండి, దేవుడు గొప్ప దేవుడు, మన పరిశుద్ధుడు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాన్ని బుర్రకెక్కించుకోకుండా ఎంతసేపు ఇదే ఇదే ఇది హిస్టరీ ఉంది, ఇంత చరిత్ర ఉంది అని చెప్పుకుంటారు. మా దేవుళ్ళే నిజమైన ఇది, అవును సార్. మాకే చారిత్రక ఆధారాలు ఉన్నాయి, క్రిస్టియానిటీకి ఎటువంటి లేవు, మా దేవుళ్ళే గొప్పోళ్ళు, మా దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు అని వాళ్ళు అదే పనికి మాట్లాడుతూ ఉంటారు. మనం రెఫరెన్స్లు తీసి ఎప్పుడైతే చదవటం మొదలు పెట్టాము అవును సార్. దెబ్బ సైలెంట్ అయ్యారు దరిద్రులంతా చాలా మంది ఇప్పుడు. అవును సార్. దేవుడి నామానికి మహిమ. మిమ్మల్ని దేవుడు ఈ విధంగా వాడుకొని మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం కనువిప్పు కలిగజేసి మేము కూడా నిజమేనేమో ఇవి ఒకప్పుడు ఉన్నాయేమో అనే ఆలోచనతో కొన్ని సంవత్సరాలుగా గడపడం జరిగింది. కానీ మీ వీడియోలు, సౌర్బార్ సార్ వీడియోలు, ఇంకా ప్రవీణ్ అన్న గారి వీడియోలు, ఇవి చాలా వరకు చూడడం వల్ల మాకు నిజాలు తెలిసినాయి.
అంతకుముందు తెలియదు మాకు కూడా, చాలా వరకు తెలియదు. ఓన్లీ బైబిల్ చదువుకున్నామా, బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యాలు ఏం చెప్తున్నాయి, చర్చికి వెళ్ళినామా, చర్చిలో పాస్టర్ ఏం చెప్తున్నాడు, అది బైబిల్లో ఉందా, అది సూట్ అవుతుందా అని ప్రార్థన చేసుకోవడం, ఇంతవరకే ఉండింది. చాలా విషయాలు మీరు చెప్పడం వల్ల ఓహో ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, కానీ దీన్ని వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మనం ఎంత సువార్త చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నారు అనే బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా వరకు ఈ క్షుద్ర పూజలు అనేటివి, చేతబడులు అనేది చేసేది, మంత్రాలు వేసేది, ఆ చిన్నపిల్లలకు తాయితలు కట్టేది, ఇవి చేస్తూ ఉంటారు. అవి నాకు చాలా బాధ అనిపించింది. మీరు చెప్పిన స్పీచ్ విన్న తర్వాత చాలా వరకు బాధ అనిపించింది. ఎందుకు ఇంకా జనాలు మోసం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు ఈ క్షుద్ర శక్తులు ప్రయోగించి చంపుకోవడం, ఇది బాధ అనిపిస్తుంది. రోజు దాని గురించి నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా వీరి కళ్ళు తెరవబడలాగా సాయం చేయండి. చాలా సార్లు అనుకున్నాను సార్, మా సంఘం తరపున ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలవాలని. భగవంతుడు ప్రభు అయిన క్రీస్తు దయ వలన, ఆయన మహాకృప వలన వీలైతే పెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే చూద్దాం అన్నట్టు. మొన్న ఈ మధ్య నర్సాపూర్ వెళ్ళొచ్చాను. అవునా సార్? చాలా మీటింగ్, పాస్టర్స్ అవేర్నెస్ మీటింగ్ కి ఇక్కడ పెట్టాలి సార్, ఎందుకంటే వీళ్ళందరికీ తెలియదు హిస్టరీ. ఏదో మన పెద్దోళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం అంతే. ఈ తిరుమలకి చాలా దగ్గరగా ఉంటుంది ఊరు, అందువల్ల వీళ్ళకి మనం ఎంత చెప్పినా దేవుడు అంటే తెలుసు అనేస్తారు అంతే. అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మనం సువార్త చెప్పినప్పుడు అనేసి నాకు బాధ అనిపిస్తుంది. అదే కొంచెం బాధాకరమైన విషయం. కానీ నీ బోటోళ్ళు ఈ విషయాలు చెప్పడం, దేవుని గురించి ప్రకటించడం, ఆ గ్రంథాల్లో ఉండేటివి చెప్పడం వల్ల ఎంతో మంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఇంకొంచెం బలపరచుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు. ఆ విషయంలో దేవునికి మహిమ, ప్రభు అయిన క్రీస్తునామానికి మహిమ కలుగును. ఆ విధంగా బలపడిన వాళ్ళు మీరు ఒకళ్ళని చెబుతున్నారా? అవును సార్. నాకు కూడా మన క్రైస్తవులు కొంతమంది అక్కడక్కడ మనం వింటుంటాం కదా. అవును సార్. ఎందుకంటే మనకి హిందూ గ్రంథాల గురించి, ఎందుకంటే మనకి చరిత్ర గురించి, ఎందుకంటే మనకు వాళ్ళ దేవుళ్ళ గురించి, అబ్బాయి ఎందుకు వదిలేయచ్చు, అవి చెప్పకూడదండి, క్రైస్తవులు అవి మాట్లాడకూడదండి అని కొంతమంది అంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంది? ఇలాంటివి తెలుసుకోవాలంటారా, లేకపోతే హిందూ గ్రంథాలు కానీ ఇతర మతాల గురించి నాలెడ్జ్ అనేది అంతో ఇంత అవసరం అంటారా, అవసరం లేదంటారా క్రైస్తవులకి? అవసరమే కదా సార్. ఇప్పుడు నా బోటోళ్ళు ప్రస్తుతం మనం బాప్తీసం తీసుకొని నేను 22 సంవత్సరాలు అయింది. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, బైబిల్ చదువుకుంటా ఉన్నాం, ఏదో జరుగుతూ ఉంది. ఈ హిందువులు మా చుట్టుపక్కల అందరూ హిందువులే, వాళ్ళు పూజ చేస్తూ ఉంటే ఇది కూడా దేవుడు నిజమేనేమో, మన పెద్దవాళ్ళ నుంచి ఆచారాలు వస్తున్నాయి, ఉగాదులు అంటూ పండగలు అంటూ ఏవో చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీ బోటోళ్ళు, అన్నగారు లాంటి వాళ్ళు, సౌరబాబు గారు లాంటి వాళ్ళు ఆ హిస్టరీ అనేది ఆ గ్రంథాల్లో ఉన్నది, అవి చెప్పబట్టే మాలో విశ్వాసం అనేది నిజమైన దేవుడు యేసు ప్రభువే, క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వస్తుంది. ఈ చుట్టూ మనం చూసేటటువంటి దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళంతా కూడా ఇదంతా కూడా కల్పితం, ఇది నిజం కాదు, ఓన్లీ వన్, మనం నమ్మిందే ట్రూత్ అనేటటువంటి ఒక స్ట్రాంగ్ నమ్మకంలోకి వచ్చేసారు. అవును సార్, ఖచ్చితంగా సార్. అది మాత్రం దేవుడు నా విషయంలో చాలా గొప్ప. నేను అదే అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే మన పెద్దవాళ్ళ నుంచి ఇదే అలవాటు అయిపోయింది, బాగా పులిమేసినారు. ఈ పులవడం ద్వారా ఇదే మనం తావితులు కట్టుకోవాలి, మనం పోవాలి, మనం తిథులు చూసుకోవాలి, రావు కాలాలు చూసుకోవాలి, మనం క్రైస్తవంలోకి వచ్చినా కూడా అవిట్లో కొన్ని అవి బుర్రలో తొలిచేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మనం అదేలే చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి దాంట్లో ఇది మళ్ళీ అనుమానం కలుగుతూ ఉండేది. అవును, అది కూడా ఒకవేళ నిజమేనేమో, ఒకవేళ అది కూడా ఉండొచ్చేమో, అందులో కూడా ఏదన్నా ఉండి ఒక సత్యం అంతా ఇంత ఉందేమోలే అనేటటువంటి భ్రమలో ఉంటుంటారు కొంతమంది. ఉన్నాం. నేను వాస్తవం చెప్పాలి, ఇన్ని ఏళ్లుగా ఉన్న విశ్వాసం పేరు మీ స్పీచ్లు, అన్నగారి స్పీచ్లు, సౌరబాబు గారు చెప్పే హిస్టరీ స్పీచ్లు, ఆ వీడియోలు చూసినప్పుడు సజీవుడైన దేవుడు ఒక్కడే, ఆయన భూమి ఆకాశం సృష్టించాడు, ఇవన్నీ వేస్ట్, కల్పితాలు అనే ఆలోచన హృదయాన్ని బలంగా ఇంకా విశ్వాసం వైపు నడిపించింది. అలాంటి ఆలోచన మీలాంటి వాళ్ళకి రావాలని మేము ఈ పని చేస్తున్నాం. చాలా సంతోషం సార్. దేవుడు మనం ఈ పని చేయటం ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో, క్రీస్తుని కలిగి ఉన్నటువంటిది అదే సత్యం. ఇంకా
ఈ అవును సార్. ప్రపంచంలో మిగతాయన్నీ కూడా వ్యర్థం అని చెప్పాలి అనంటే కంపారిజన్ కంపల్సరీగా ఉండాలి. మీలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే. ఖచ్చితంగా సార్. ఇప్పుడు దేవుడు కూడా ఉపమానాలు రీతిగా చెప్పినాడు గానీ ఒరిజినల్‌గా హ్మ్. చెప్పలేదు కదా వాళ్ళకి. అది. ఉపమానాలుగా చెప్పి అపోస్తులుగా ఉండేవాళ్ళకి ఒరిజినల్‌గా చెప్పినాడు. హ్మ్. వాళ్ళకి అర్థం కాదు. కానీ మీరు అర్థం చేసుకోండి. హ్మ్. మీరు అర్థం చేసుకుంటే సువార్త చేయగలుగుతారు. వాళ్ళకి హ్మ్. అర్థం కాదు. హ్మ్. అదే కదా మన కల్చర్‌లో అదే బతికినాం. ఆ విధంగానే ఉన్నాం. హ్మ్. ఆ విధంగా ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. కానీ అవును. ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా ఇది తప్పు అని తెలిసిన తర్వాత మన హృదయం అనేది పరిపూర్ణంగా దేవుడి పైన ఆధారపడడానికి ఎంతో హ్మ్. దోహదపడింది. సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి రావటానికి. అవును సార్. అది మీకు నేను అంతకుముందు చాలా ఏందంటే కొద్దిగా అల్ప విశ్వాసంలాగా అనిపిస్తా ఉంటది సహజంగా. అవును సార్. చాలా హ్మ్. రుణపడ్డాను మీ ముగ్గురికి. అన్నగారు నేను గాని మాకేం రుణం లేదు బ్రదర్. మనం అంతా రుణపడి ఉంది దేవాది దేవునికి. మాకు ఈ అవకాశం ఆ! ఇచ్చి ఇంత వర్క్ చేయటానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని గాని, సోర్సెస్ గాని, ఈ దేవు అవకాశం గాని దేవుడిచ్చాడు మాకు. మేము చేసాం అంతవరకే. మాదసలు ఇందులో ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని లేపబట్టే కదా మాలాంటోళ్ళు తెలుసుకోవడానికి. హ్మ్. దేవుని సజీవుడైన మహాకృప. దేవుడు సమస్త మహిమ సజీవుడైన ఘనత దేవుడు దేవునిదే. అస్సలు దేవుడు మాదేమీ లేదు. అంతే. మేము చిన్న అవునవును. పాత్ర లాంటోళ్ళం ఆయన ఆయన చేతిలో అంతే. అవును బ్రదర్. మీకు చాలా కృతజ్ఞతలు. చాలా విషయాలు నేను మీ గురించి తెలుసుకున్నా. ఇప్పుడు కూడా మీది సౌర్ బాబు గురించే చూస్తా ఉన్నాను. ఆ! అస్సలు ఆయనైతే ఇంక మన క్రిస్టియన్ హిస్టరీ గురించి, చాలా యేసుక్రీస్తు గొప్పగా గురించి అబ్బో! అసలింక ఆ విధంగా చెప్పగలిగినోళ్ళు ఇగ లేరనుకుంటాను నేను భూమి మీదైతే. అవునవును. అలాంటి అద్భుతంగా వారి ఉంటదసల. వీడియోలు ఉండడం చాలా గొప్ప విషయం. రాబోయే తరాలకి ఏం తెలుస్తదో తెలీదు. హ్మ్. అవును. అలాంటి వాళ్ళు ఉండడం. ప్రవీణ్ అన్న గారి వీడియోలు, మీ వీడియోలు, ఈ వీడియోలు ప్రవీణ్ ఉంటేనే అన్న అయితే ఇక అసలు అల్టిమేట్ అన్నమాట. ప్రవీణ్ అన్న హ్మ్. గూడా ఆయన ఆయన మంచి చక్కని వాయిస్ గానివ్వండి, చిరునవ్వుతోటి ఎదుటి వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా ఎంత బాగా చెప్తాడాయన. బైబిల్ గురించి చక్కగా చెప్పినా, ఇతర చక్ గ్రంథాల గురించి మాట్లాడినా, హిస్టరీ గురించి మాట్లాడినా అసలు ఆయన పద్ధతే వేరు అంతే ఇక. చక్కగా సార్ అరటిపండు ఒలిచి తినిపించినట్టే ఉంటది. అన్నిలు గూడా హ్మ్. అసలు ఆయన మాట ఏందో ఇందాం అనే విధంగా అంత ఆకర్షణీయంగా ఉంటాయండి ఆయన మాటలు గాని, ఆయన అవునవును. చిరునవ్వు గాని, ఆ టాలెంట్ దేవుడు నిజంగా ఆయనకివ్వటం అనేది చాలా గొప్ప విషయం అసలు. నేను ఆయన మరణించినప్పుడు చాలా బాధపడ్డాను సార్. వారం హ్మ్. రోజులు ఎందుకు దేవుడు ఇలాంటి జ్ఞానవంతుల్ని దూరం చేస్తున్నాడు. మనం అజ్ఞానంలో ఉండేవాళ్ళని దేవుడు వెలుగులోకి నడిపించేటప్పుడు ఈ విధంగా అయిపోయిందని చాలా ఇబ్బంది పడ్డాను. బాధపడ్డాను. నేను నెల మహానుభావుడు. రోజులు మనిషిని కాలేదండి నేను. నేను అవును సార్. దాదాపు నెల రోజులు మనిషినే కాలేదు. ఇప్పటికి గూడా ఆ బాధలో నుంచి బయట పడలేకపోతున్నాననమాట. అంటే మాకేందంటే వ్యక్తిగత సంబంధం ఉంది ఆయనతోటి నాకు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ పనిలో ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. మొట్టమొదటిసారిగా నన్ను తీసుకొచ్చి నా చేత వీడియోలు చేపిచ్చి, నన్ను ప్రోత్సహించి, ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఆయనే. అవును సార్. మేము ఈ రకంగా వర్క్ చేస్తున్నాము అననంటే ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఆయన చేస్తున్నటువంటి వర్కు, దేవుని పని ఈ విధంగా జేయాలి, ఈ విధంగా జేయాలి, కొన్ని ఎథిక్స్ మనం కలిగి ఉండాలన్నటువంటి ఆ లక్షణాలన్నీ గూడా ఆయన చూసే నేర్చుకున్నాను. నేనైతే పర్టిక్యులర్‌గా. అందువలన ఆయనతో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి, వ్యక్తిగత పరిచయాలను బట్టి గాని, ఇప్పటికి గూడా నేను అందులో నుంచి బయట పడలా ఇంకా నిజం చెప్పాలంటే. నాకు కూడా చాలా బాధ అనిపించింది సార్. చాలా బాగా మేమైతే రోజు మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ మతోన్మాదులు ఇలాంటివి పెట్టడం వల్ల మీకేదైనా హాని చేస్తారేమో. ప్రభువు మిమ్మల్ని ఎప్పుడూ కవచంలాగా ఆయన దేవదూతలతో కాపాడాలని ప్రతిరోజు నేను ప్రార్థనలో పెడతాను. మీకు సాతాను కోటల్ని బద్దలు చేసేటప్పుడు బ్రదరు, ఎవరైతే ఆ కోటలను బద్దలు చేస్తా ఉంటారో, వాళ్ళ మీద సాతాను ఖచ్చితంగా కక్ష కట్టింది. అవును సార్. కక్ష కట్టేదను వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇది చేయాలని చెప్పేసి కీడు తలపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటది. ఆ సాతానేందంటే ఇప్పుడు ఆనాడు గనక సృష్టి ప్రారంభంలో ఒక సర్పంలో ప్రవేశించి అవ్వని మోసం చేసినట్టుగా ఈరోజు ఈ మత ఉన్మాదులుగా పిలవబోయేటువంటి వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ ద్వారా గూడా ఆ సాతాననేది దాని కార్యాలు జరిగిస్తాం. అవును ప్రవీణ్ సార్. అన్న అట్లే బలి తీసుకున్నారోళ్ళు దుర్మార్గులు. అదే సార్ మీ వంటి అట్లాగే, జ్ఞానవంతుడిని అట్లాగే తర్వాత ఇక దానికి సాతాను కోటలను బద్దలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది. అది కక్ష కట్టిద్ది. నా భయం కూడా కాబట్టి అదే సార్. అదేదో చేసిద్దని చెప్పేసి మనం భయపడతా కూర్చోకూడదు. మనం ఇంకా దేవుని పనిలో ముందుకెళ్తా ఉండాలి.
దేవుడు ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా అది అనుమతిస్తేనే ఏదైనా జరిగిద్ది తప్ప, అవును సార్. ఆయన కాపుదల, ఆయన రక్షణ ఆయన ఎంతకాలం భూమి మీద ఉంచుకుంటే అంతకాలం ఆయన పని చేసుకోవడం, తర్వాత వెళ్ళిపోవటం ప్రశాంతంగా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు పోయేదే కదా బ్రదర్! ఇప్పుడు ఖచ్చితంగానే మనిషి సార్. అనేటటువంటి వాడు ఏదో ఒక రోజు వెళ్ళేది. ఈ భూమి మీద అనేది ఇదొక మనం యాత్రికులమే మనం ఈ భూమి మీద. అంతే కదా! ఏ క్షణానైనా మనం వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ నుంచి ఎళ్ళాల్సినోళ్ళమే మనం. కానీ అయితే కొన్నిసార్లు ఆ ఎళ్ళేదేదో ఆయన పనిలో ఉండి ప్రవీణ్ అన్నలాకపోతే ఇంకా అంతకు మించినటువంటి భాగ్యం ఏముంది? అవును సార్. ఈ మతోన్మాదులు ప్రవీణ్ అన్న బలి తీసుకున్నారు. ఆయన మంచిగా సేవ చేస్తున్నాడని చెప్పేసి. అవును సార్. అట్లాగే చాలా హతసాక్షులుగా ఎళ్ళిపోయేది ఇంక అంతకు మించినటువంటి భాగ్యం ఏముంది? ఆయన్ని ఫేస్ టు ఫేస్ చూద్దామని ఆశ కూడా లేకుండా అయిపోయింది సార్. అవును. కనీసం ఓ తిరుపతిలన్నా ఆయనొస్తే చూద్దామని ఆశగా ఉన్నింది. కానీ చూడలేము. మనం కొంచెం పేద స్థితి. మీలాంటి ఎంతమంది మాట్లాడారో బ్రదర్ నాకు ఫోన్‌లు చేసినోళ్ళలో. అయ్యా! ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ఇంత గొప్పవాడని మాకు తెలీదయ్యా అసల. ఆయన స్పీచెస్ మేము వినలేకపోయాం. చూడలేకపోయాం. కానీ ఆయన ఎళ్ళిపోయిన తర్వాత మేము ఇయన్నీ చూసి అయ్యో! ఒక్కసారన్నా ఈయన్ని జీవితంలో మనం కలవలేకపోయాం అని చెప్పి చాలా బాధపడుతున్నాం మేము. కానీ అప్పట్లో గనక ఆయన దేవుడు గురించి తెలుసుంటే మేము అసలు ఎట్టైనా సరే ఎళ్లి ఆయనతో కలిసి ఆయన్ను మేము చాలా ఇదిగా ఉండేవాళ్ళం అని చెప్పేసి ఎంతమంది ఫోన్‌లు చేసి మాట్లాడారో నాతోటి ఇదే మాట. దేవుడు ఒక మంచి పని చేసినాడు సార్. హ్మ్. ఆయన వీడియోలని సజీవంగా ఉంచినాడు. అవును. అది చాలా సంతోషమైన విషయం. హ్మ్. అవి ఈ రోజుకి పనిచేస్తున్నాయి. కూడా అంటే ఆయన లేకపోవచ్చేమో గానీ ఆయన ఈ రోజు వెళ్ళిపోయిన కూడా తర్వాతే సువార్త అసల ఆయన ఇంకొకటి చేసినట్టుగా నాకు తెలిసి ఎవరు చేయలేదనుకుంటున్నాను నేను. అవును. ఒక మనిషి యూట్యూబ్‌లో వెళ్ళిపోయిన తర్వాత సువార్త చేయటం, అంత సువార్త జరగటం అనేది మామూలు విషయం కాదు. అవును సార్. చాలా గొప్ప విషయం అది. అవును సార్. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన వీడియోలు మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడి గొప్పతనం. దేవునికి గొప్ప స్తోత్రం. దేవునికి మహిమ. అంతే. అవును. చాలా సంతోషం సార్. మీరు మీ విలువైన సమయాన్ని నాకిచ్చారు. థాంక్ దేవునికి యూ. మహిమ. ప్రార్థన చేయండి సార్. తప్పకుండా. మీ ప్రార్థనలో మా గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి బ్రదర్. చేస్తున్నా. రోజు ప్రార్థన చేస్తాను సార్. మీ గురించి ఇంకా ఆ చర్చి కాలిపోయింది కదా! దాని గురించి, అవునవును. అనేక మంది పాస్టర్ల గురించి, ప్రవీణ్ అన్న గారి కుటుంబం గురించి, హ్మ్. ఆవిడ జెసికా అమ్మగారు ఉన్నారు కదా! ఆవిడకి చేయూతని దేవుడు ఇవ్వాలని, హ్మ్. ఆ సేవ ఆగిపోకుండా ఇంకా ముందుకు పోవాలని హ్మ్. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను సార్. ఓకే. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. హ్మ్. మిమ్మల్ని మాట్లాడడం దేవుడిచ్చిన గొప్ప విషయం. నేను అలా ఏం అనుకోలేదు. అనుకోవద్దు బ్రదర్. నేను ఒక సాధారణమైనటువంటి విశ్వాసిని. మీకంటే కూడా కానీ అల్పుడిని నేను. అలా ఏం అనుకోవద్దు. ఎందుకంటే నేనేం గొప్ప వ్యక్తినేం గాదు. నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని. మీరెప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కాకపోతే ఏందంటే ఉదయం 10 గంటల లోపు అయితే నేను ఎక్కువ ఫోన్‌లే మాట్లాడుతుంటా. 10, 11 గంటల లోపు. ఒక సరే సార్. ఆదివారం తప్పక. సరే సార్. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల లోపు నేను వచ్చిన ప్రతి ఫోన్ కాల్ అటెండ్ చేస్తాను. సరే సార్. ఏదన్నా మీటింగ్స్‌కెళ్ళి తప్పనిసరిగా కుదరకపోతే తప్ప ఎక్కువ శాతం ఇంటి దగ్గరుంటాను. ఇంటి దగ్గరుంటాను ఆ టైంలో మాట్లాడుతుంటా ఫోన్‌లన్నీ. సరే సార్. మిగతా టైంలో ఏందంటే ఖాళీగా ఉంటేనే ఫోన్‌లు ఎత్తుతా తప్ప ఏదన్నా పనిలో ఉంటే మాత్రం సైలెంట్‌లో ఉంటది ఫోనింక. సరే సో, సార్. ఈరోజు సండే కాబట్టి సాయంత్రం పూట మీతో మాట్లాడుతున్నా. చాలా సంతోషం సార్. మీతో మాట్లాడినాక నాకు దేవుని కృప చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడేందంటే మీరు చేస్తున్నటువంటి సేవ ఆహ్, మీరు చేస్తున్నటువంటి పని వలన మాకు ఆహ్, మేము దాని వలన కొంత ఫలితం పొందాము. మాకు ఉపయోగకరంగా ఉన్నాయి మీ వీడియోలు, మీరు చెప్పినటువంటి మాటలు అని ఎవరైనా మీలాంటోళ్ళు చెప్పినప్పుడు ఏందంటే, మేము ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మాకు ఇంకా బూస్టింగ్‌గా ఉంటదనమాట. అవును సార్. హ్మ్. అది దేవుని మహాకృప వల్ల ఇదంతా చేయగలుగుతున్నాం. నిజం చెప్పాలంటే మా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. మొత్తం అవును. ఘనత అంతా ఆయనదే. మన అవును దేవుని సార్. దయ. మన దేవుడు సజీవుడు, హ్మ్. సర్వోన్నతమైన దేవుడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. అవును. కాబట్టి ఆయన జ్ఞానవంతులను లేపి మాబోటోళ్ళకి కొంచెం జ్ఞానం నేర్పించడానికి ఎంతగానో ఆయన కృపను, హ్మ్. ఆయన మహదైశ్వర్యాన్ని మనకిస్తున్నాడు. అది చాలా సంతోషమైన విషయం. అవును. అది అందరికీ లేదు. హ్మ్. చాలా వరకు లేదు. హ్మ్. అది మాకు దక్కడం చాలా సంతోషమైన విషయం. మా జీవితంలో మర్చిపోలేని విషయం అది. హ్మ్. మీ మాటలు, ఇంకా మహానుభావులు మాటలు, హ్మ్. జ్ఞానవంతుల మాటలు,
ఇవి వినడం అనేది ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏవేవో వీడియోలు చూస్తూ ఉంటారు, కానీ ఇవి వినడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మనం అది విని ఆత్మీయంగా ఫలించడానికి బాగా, అంటే మన విశ్వాసం బాగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంటాయి. అవును సార్. హ్మ్. ఇదే చాలా సత్యం. ఇది మాత్రమే సత్యం. అవును సార్. ఆ! క్రీస్తే సత్యం. క్రీస్తే మార్గం. ఆమెన్, ఆమెన్. ఇది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అల్ప విశ్వాసం కాకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ఆమెన్, ఆమెన్, ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వర్క్ చేస్తున్నాం బ్రదర్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అది. చాలా సంతోషం బ్రదర్. సరే. ఉంటాను బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.